అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిని గత పాలకులు నిర్లక్ష్యం చేస్తారని ఎమ్మెల్యే బాలకృష్ణ విమర్శించారు. 3 రోజుల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే మొదటి రోజు సమీక్ష సమావేశాలతో బిజీ గడిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి సమీక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వవైభవం తీసుకొస్తారని ఆయన హామీ ఇచ్చారు. చైర్మన్ గారు ఉన్నారు, మన కలెక్టర్ గారు శ్యాంప్రసాద్ గారు, మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా వాళ్ళందరి సమక్షంలో ఈనాడు డాక్టర్లు అండ్ నాన్ మెడికల్ అందరి సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఆసుపత్రి యొక్క అభివృద్ధి కోసం వాళ్ళకి ఏమేమి ఇంకా ఆసుపత్రికి అంటే గతం గురించి మాట్లాడదలుచుకోవాలా, ఆసుపత్రి మంచి కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్కి మనం అప్పుడు తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత కొంచెం నిర్లక్ష్యానికి గురి కావడం, మరి ఇక్కడ ఉన్న కేసులన్నీ కూడా పక్క వేరే ఆసుపత్రులకు అన్నీ రెఫర్ చేయడం, అవన్నీ వాటి గురించి సమీక్షించి అందరితో అవసరాలు ఏంటి, ముఖ్యంగా వాళ్ళకి ఆసుపత్రికి కావాల్సిన అవసరాలు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ గైనకాలజిస్ట్ ఉన్నారు, ఇక్కడ ఉన్న సిబ్బంది కొరత వల్ల కొంత ఇక్కడి నుంచి అనంతపురం రెఫరల్ చేయడము, ఇట్లాంటివి కొన్ని, అలాగే నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి, అలాగే మార్చురీ అయితేనేమి, అక్కడ ఎక్విప్మెంట్స్ అవసరమైన ఎక్విప్మెంట్స్ ఏమిటి, ఉన్నవి ఏమున్నాయి, ఏమి వాడట్లేదు, అవసరమైన ఇంకా కావాల్సినవి ఏమున్నాయి, వీటిలన్నిటి కూడా అందరితో సమీక్షించడం జరిగింది. ఇవాళ మాధవ సేవ, అలాగే వైద్య నారాయణ హరి వాళ్ళందరూ కొంత నిర్లక్ష్యం నిర్లిప్తతకి గురయ్యి ఇవాళ మళ్ళీ వాడిని ఉత్తేజపరిచి వాళ్ళ అవసరాలన్నింటినీ కూడా అలాగే టోటల్గా మళ్ళీ ఈ ఆసుపత్రిని పునర్వైభవం తీసుకొచ్చే దిశగా వాళ్ళందరినీ కొంచెం ఉద్దేశించి వాళ్ళలో ఒక స్ఫూర్తిని